ఎంట్రన్స్ గేట్లోంచి రాగానే అదేనండి ఎంట్రన్స్. సైడ్ ఇలా మొక్కలు ఉంటాయండి. బావి నాకు ఇష్టం అండి. బావి ఇలా మొక్కలు ఉంటాయి. ఇంట్లో పూజకి పువ్వులు కావాల్సి వస్తాయి కదా, ఇంట్లో పూజ అయ్యింది. నేను పూజకే వాడతానండి ఎక్కువగా. మా హేమంత్ వీడియో తీస్తున్నానని తెలియదు కదా, వచ్చేసాడు. ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి. ఇటు కూడా మొక్కలే ఉంటాయి. అది వరకు ఆ జాడీ అంటే ఆవకాయ పెట్టేవాళ్ళమండి. ఇప్పుడు అది తీయాలన్నా కూడా కష్టమైపోతుంది. ఎందుకు అని చెప్పి పక్కన పెట్టాను. అలా ఉంచి ఏం చేయాలో అర్థం కాక, పాడు చేయటం ఇష్టం లేక, మొక్క అయితే వస్తుంది కదా అని మొక్క కూడా పెట్టేశానండి. పోతే మా మామిడి చెట్టు అండి. చెప్పాను కదా ఇంటి ముందు ఉంటుంది అని. ఇదే మామిడి చెట్టు. మొత్తం ఇల్లంతా మూసేసిందండి. సూర్యభగవానుడు మొత్తం ఇల్లంతా మూసేసిందండి. కనిపిస్తుందా అండి? అంత చెట్టు అయింది. పైన 2 రూమ్స్ వేసామండి. రెంట్కి ఇచ్చాము. పైన రెంట్ ఉండేవాళ్ళు ఉంటారు. ఇదేనండి ఎంట్రన్స్. ఇక్కడ ఎంత ప్లేస్ తెలుసు కదండి. నేను లైవ్ చేస్తూ ఉంటాను. వాషింగ్ మిషన్. ఓకే, పోతే ఈ మధ్య రండి ఇంట్లోకి వెళ్దాం. మా ఇల్లు చూపిస్తాను. అంతా అబ్జర్వ్ చేస్తూ ఉండండి నేను చూపించినవన్నీ. ఎందుకంటే అవి ఇష్టంగా నా చేతులతో నేను రెడీ చేసుకున్నది, తయారు చేసుకున్నాయండి. ఏది కూడా కొనాలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అన్నీ నేను స్వయంగా చేస్తానండి. ఇవి కూడా పూసలవండి. చూసారా, నేను చేసిందేనండి. ఈ మెస్ డోర్లు అయితే కావాలని చేయించుకున్నామండి. ఉంటే బాగుంటుంది కదా, ఎప్పుడు తలుపులు వేసి ఉన్నారు అని అనుకోకుండా కొంచెం సేఫ్టీగాను ఉంటుంది, దోమలు రాకుండాను ఉంటాయి. అంతే కదండి. అందుకేనండి మెస్ డోర్ కూడా పెట్టించుకున్నాను. కనిపిస్తున్నాయా? అవన్నీ నేను చేసినవేనండి. ఎలా ఉన్నాయి కామెంట్ అన్నా చేసి చెప్పండి ప్లీజ్. ఓకేనా అండి? చూడండి ఎలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం, వచ్చేయండి. ఓకే, సైడ్ ఇలా ఉంటుందండి. ఎందుకంటే మెస్ డోరు వేసే ఉంటుంది కదా, వేసి ఉన్నప్పుడు దాని డిజైన్ అనేది గబాలన తెలియదని చెప్పి బయటికి కనిపించే విధంగా ఇలా సెట్ చేసుకున్నానండి. ఇప్పుడు మెస్ డోర్ వేసి ఉన్నా కానీ మనకి డిజైన్ క్లియర్గా తెలుస్తూ ఉంటుంది కదా. ఇవన్నీ కూడా నేనే తయారు చేసుకున్నానండి. నా చేతులతో స్వయంగా నేనే చేశాను. ఓకేనా అండి? వెల్కమ్ వచ్చే వాళ్ళకి వెల్కమ్ అని చెప్పడానికి. ఓకేనా అండి? ఇదైతే షిరిడి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి. రండి చూసేద్దాం. చిలుక. ఇది కూడా ఊళ్ళతో చేశానండి. ఇది కూడా నేను చేసిందే. ఇలా డెకరేషన్ ఏవైనా కానీ నాకు ఇష్టం అండి చేయటం. చేస్తూ ఉంటాను. ఈ కీస్ పెట్టుకునేది కూడా నేను చేసిందేనండి. కాకపోతే మేస్త్రి గారి చేత మేకులు కొట్టించాను గోడకి. అవంటే కొట్టలేం కదా, అందుకండి అది రెడీ చేసుకుంది మాత్రం నేనే తయారు చేసుకున్నాను. ఓకే, ఇవన్నీ కూడా పూసలవండి. ఈ పూసల కట్టెలు కూడా నేనే చేశాను. ఇవి ఊలుతో చేసినవండి. బంతి పువ్వుల్లా బాగుంటాయి కదా అని చెప్పి ఊలుతో చేశాను.
ఇది బెడ్రూమ్ వస్తుందండి. ఓకే, ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ వస్తుంది. ఈ మిర్రర్ అండి, తెలుసు కదా ఎక్కువ వీడియోస్లో కనిపిస్తూనే ఉంటుంది మీకు. ఓకే, ఇకపోతే షోకేష్, దీనిలో అన్నీ బొమ్మలే ఉంటాయి కదండి. ఇది కూడా కావాలని నేను చేయించుకున్నానండి. వీటిలో కూడా నేను చేసినవి చాలా ఉంటాయి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి, కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ నా పిల్లలు చిన్నప్పటి నుంచి తీసుకున్నవండి. వాళ్ళ గుర్తుగా జాగ్రత్తగా ఉంటాయి. చిన్నప్పుడు నేను ఆడుకున్న బొమ్మలు అని మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి చెప్పుకోవాలి కదండి, అందుకేనండి. ఇకపోతే ఈ బొమ్మ అండి, ఇది నాకు చాలా ఇష్టం. దీనికి టోపీ రాజా స్వీటీ రోజా అని పేరు పెట్టుకున్నాను. ఇది ఇప్పటిది కాదండి, నేను చదువుకునే రోజుల్లోనే తీసుకున్నాను, ఇష్టమై నచ్చి. ఓకేనా అండి. వెనుక ఉంది చూసారా, గ్లాస్తో చేసి ఉంది కదా స్టాండ్, అది నేను తయారు చేసిందేనండి. ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు పెట్టుకోవడానికి ఒక షోకేస్ లాగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి అది రెడీ చేశాను. ఓకే, కనిపిస్తోందా అండి. ఇకపోతే ఆ బొమ్మ చూసారా, బొమ్మ కనిపించింది కదా లాస్ట్లో, అది నా మ్యారేజ్ అయినాక ఫస్ట్ బర్త్డేకి బావ గిఫ్ట్గా ఇచ్చారండి, అందుకే అది భద్రంగా దాసాను. సైకిల్ బాగుందని చెప్పి చూడండి, అలా చూస్తూనే ఉండండి, కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కటిగా చెప్తాను. ఆవు దూడ చూసారు కదండి, అంటే అది కొనేటప్పుడు ప్లెయిన్గా ఉంది, దాని మీద డెకరేషన్ అంతా నేను చేసింది. గోశాల లాగా ఉంటుంది అని చెప్పి ఇది నేను ప్రిపేర్ చేశానండి. కనిపిస్తోందా అండి. ఓకే, అదిగోండి, ఎలా ఉందో చెప్పండి. ఆవు గడ్డి మేసినట్టు ఉండాలని ఎదుర చిన్న చిన్న గడ్డి ముక్కల్లాగా ఏర్పాటు చేసి పెట్టానండి. ఆవు కూడా ఉన్నాక రాధాకృష్ణ కూడా ఉంటే బాగుంటుంది అనిపించి రాధాకృష్ణ బొమ్మ ఉంటే కూడా అది సెట్ చేశానండి అక్కడ. ఓకే, పోతే ఈ నెమలి ఎలా ఉందో చెప్పండి. ఈ నెమలి కూడా నేను చేసిందేనండి. పెన్నులో స్ప్రింగ్స్ ఉంటాయి కదా, ఆ పెన్నులో ఉన్న స్ప్రింగ్స్ని కనెక్ట్ చేసి వాటినన్నిటితో ఇట్లా నెమలి చేస్తే బాగుంటుంది, అంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే నెమలి బాగానే ఉంటుంది అనిపించిందండి, అందుకే దాన్ని తయారు చేశాను. కనిపిస్తుందా అండి, ఆ నెమలి కన్నులుగా పెట్టినవన్నీ స్ప్రింగ్సేనండి. ఓకే, ఆ మధ్యలో డెకరేషన్గా కన్నుల్లాగా నెమలి కన్నుల్లాగా పెట్టినవి మాత్రం పూసలండి, కలర్ పూసలు ఉంటాయి కదా, వాటికి మ్యాచ్ అయ్యే విధంగా కలర్ పూసలు ఉంటే అవి పెట్టానండి. అది ఒక బాక్స్లో పెట్టి అలా లేస్తూ డెకరేషన్ చేశానండి. బాక్స్కి గిఫ్ట్ ప్యాక్ లాగా ఉంటుంది, బాగుంటుంది కదా అని అది అలా సెట్ చేసి పెట్టాను. ఓకేనా అండి. పోతే ఈ ఏనుగులకి కూడా, ఏనుగులు ప్లెయిన్గా ఉంటాయి కదండి, ఆ పైన డిజైన్ అంతా నేను ఊలుతో అల్లానండి. అవి ఈ బొమ్మ చూసారా, హెయిర్ బ్యాండ్ అండి, ఇది హెయిర్ బ్యాండ్తో టెడ్డీ బేర్ బాగుంటుంది అని చెప్పి ట్రై చేశాను, అదిగోండి. ఓకే, ఇటు ఏనుగు కూడా అంతే అండి, వెనకాల కనిపిస్తుంది కదండి, ఆ ఫ్లవర్స్ అన్నీ నేను చేసినానండి. క్లియర్గా కనిపిస్తోందా అండి.
ఓకే. ఇవన్నీ చిన్నప్పుడు మా పిల్లలు ఆడుకున్న బొమ్మలండి. గుర్తుగాను ఉంటాయి, పాడు చేయకుండాను ఉంటారు. గబాలన తీస్తే అటు ఇటు పడిపోతాయి కదండీ! అలా పడేయడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? అవి అలా ఉంచామనుకోండి, రేపటి రోజున పిల్లలు చెప్పుకుంటారు కదా! ఇవి నా చిన్నప్పటి బొమ్మలు, నేను ఆడుకున్న బొమ్మలు అని అపురూపంగా చూసుకుంటారండి. ఎందుకంటే చిన్నప్పటి రోజులు మళ్ళీ తిరిగి రావు. అవి పారేసుకున్నా కూడా మళ్ళీ అనుకోవటం తప్పించి ఏది ఉండవు కదండీ! అందుకేనండి. ఓకే. కనిపిస్తుందా అండి మా గోశాల మొత్తం? ఓకేనా? కొని పెట్టుకున్న దానికంటే అండి మనం స్వయంగా చేసుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందండి. పాడవకుండా చూసుకోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే దాని విలువ మనకు తెలుసు కదా! ఇది కూడా నేను చేసినదండి. వెదురు బొంగు అంటే బొంగు మొక్క ఉంటే ఆ మొక్కని ఏం చేయాలి అని ఆలోచిస్తే ఫ్లవర్ వాజ్గా బాగుంటుంది అనిపించిందండి. ఇక దాన్ని కూడా అలా ఫ్లవర్ వాజ్లా డెకరేట్ చేసి పూసలు ఉంటాయి కదండి మన దగ్గర, చిన్న చిన్న దండలు అవి ఇవి ఉంటాయి కదా పూసలు. నా దగ్గర ఉంటూనే ఉంటాయిలేండి, ఏయోటి కొంటూనే ఉంటాను దండలు. అట్లా ఆ పూసలతోటి ఫ్లవర్స్ లాగా తీగతో అల్లి అట్లా డెకరేషన్ చేశానండి. కనిపిస్తోందా అండి? ఓకే. ఇది అమ్మ బొమ్మ అండి, అమ్మ బొమ్మ. ఇది మా మేనత్త అండి. మామూలుగా వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వెళ్తే చిన్నపిల్లప్పుడు ఏముందండి, ఏదైనా చాక్లెట్ కొనుక్కోమని డబ్బులు ఇస్తూ ఉంటారు కదా! అలా నాకు ఒక 20 రూపాయలు ఇస్తే నేను ఆ 20 రూపాయలు పెట్టి కొన్నానండి ఆ బొమ్మని, గుర్తుగా ఉంటుందని ఆ రోజుల్లోనే. ఇప్పుడైతే దాని విలువ చాలా ఉంది. కనిపిస్తోందా అండి? అన్నీ ఎక్కడెక్కడ పాడవకూడదని కవర్లో పెట్టేస్తూ ఉంటానండి. ఎందుకంటే పాడు చేయటం నాకు నచ్చదు. ఏదైనా ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఎంత ఇచ్చారు ఏంటి అనేది కాదండి, ఇచ్చారు జాగ్రత్తగా ఉంచుకున్నాము అంటే ఎన్ని స్వీట్ మెమరీస్ అండి. చిన్నప్పుడు ఇలా వెళ్ళాము ఇచ్చారు అన్న పేరు ఉంటుంది కదా, అలా తీసుకున్నానండి. ఓకే. అసలు ఇదైతే మా మ్యారేజ్ అయిన కొత్తలో తాజ్మహల్ అండి. అది కీ చైన్ బావ గిఫ్ట్గా తీసుకొచ్చారు. బావ గిఫ్ట్గా తీసుకొచ్చారు కదా అని చెప్పి జాగ్రత్తగా దాచానండి. మళ్ళీ కొనుక్కోలేక కాదండి, పలానా అప్పుడు కొన్నారు అనేది మనకి చాలా ఇదిగా ఉంటుంది కదా, అందుకే దాన్ని అలానే దాచిపెట్టానండి. ఓకే. పోతే ఈ ఫ్లవర్స్ కానీ ఫ్లవర్ పాట్ కానీ నేను చేసినాయనండి. ఈ బాతుల సెట్ చాలా ఫేమస్ అండి. ఎందుకంటే అది వరకు అందరి ఇళ్ళల్లో కామన్గా ఉండేవి. చిన్నపిల్లలు ఉంటే చాలు, ఒక టబ్లో పిల్లల్ని పెట్టి స్నానం చేపిస్తూ ఆ బాతుల్ని వేసి ఆడిపిస్తూ స్నానం చేపించేవాళ్ళు. అలానే నేను కూడా చేశానండి. మా పిల్లలు దాన్ని ఆడుకున్నారు. అవి మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి గుర్తుగా అని చెప్పి అవి కూడా దాసేసానండి. చూస్తున్నారా? క్రిస్మస్ తాత అండి, చూసారా? నేనే చేశానండి దీన్ని. ఎలా చేశాను అనుకుంటున్నారా? టిష్యూ పేపర్తో చేశానండి. టిష్యూ పేపర్తో రెడ్ కలర్ అంతా టేప్ వస్తుంది, దాంతో ఏం చేయాలని ఆలోచిస్తే ఇదేదో బాగుంది కదా అని ఇలా ట్రై చేశాను. ఓకే. కనిపిస్తుందా అండి? అదండి. చిన్న పార్ట్స్ చూసారా అండి? ఈ పార్ట్స్ ఏంటి ఎక్కడ దొరికినాయి అని అనుకోకండి. అవి ఆల్అవుట్స్ ఉంటాయి కదా అండి, ఆల్అవుట్ దోమల మందు బాటిల్స్ ఉంటాయి కదా మిషన్లో పెట్టేవి,
అవండి. వాటిని కూడా అలా డెకరేషన్ చేసి పైన ఫ్లవర్స్ రెడీ చేసి ఇవన్నీ క్యారీ బ్యాగ్స్తో చేశానండి. ఫ్లవర్ ఇది కూడా నేను చేసిందేనండి. మామూలుగా ముంతలు ఉంటాయి కదండి, ఏమంటారు, మట్టి కుండలు చిన్నవి ఉంటాయి కదా, ఆ కుండలండి. ఆ కుండకి పెయింట్ వేసి ఇట్లా ఫ్లవర్స్ రెడీ చేశానండి. అవి ఫ్లవర్స్ కూడా నేను చేసినవే. ఓకే, కనిపిస్తున్నాయా అండి? అది ఫోన్ పెట్టుకునే చైర్ అండి. చిన్న బొమ్మ ఉంది, చైర్లో కూర్చుంటే బాగుంటుంది కదా అని ఆ చైర్ని కూడా డెకరేషన్ చేసి పెట్టానండి. ఓకే, అన్ని బొమ్మలు కవర్లో ఉన్నాయి కదండి, కొంచెం క్లారిటీగా లేవేమో, బట్ చూపించాలి అనిపించింది చూపించేస్తున్నానండి. ఓవరాల్గా అయితే ఇదిగో అండి, మీకు వీడియోస్లో కనిపిస్తూనే ఉంటుందండి నాకు ఇష్టమైన ప్లేస్, యూట్యూబ్కి నేను ఉపయోగించే ప్లేస్, మీ అందరినీ నాకు పరిచయం చేసిన ప్లేస్. ఓకేనా అండి? సెంటిమెంట్ అండి, సెంటిమెంట్. ఒక కింద పౌడర్ అని, తిలకమ్మండి ఉంటాయి కదండి, ఎక్సెట్రా ఎక్సెట్రా, దువ్వెనలు అని అవి ఇవి కింద సర్దుతూ ఉంటాను. ఇంకా పిల్లల చేతి కింద అవి ఇవి పెట్టేస్తూ ఉంటారండి. ఓకేనా అండి? పోతే ఇదైతే చిన్న స్టాండ్ అండి, బాగుందని చెప్పి అంటే బాగా గిఫ్ట్గా కొన్నారు. ఆ కొన్నది నేను జాగ్రత్తగా దాచిపెట్టానండి. కొన్ని స్టెప్స్ వస్తాయి, దానిలో ఏం పెడతామంటారండి, ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా. ఏదో గిఫ్ట్ ఇచ్చారు, ఇచ్చిన దాన్ని దాచుకోవాలి, యూస్ చేసుకోవాలి, అంతే కదండి. ఓకే, ఈ పెయింటింగ్ అంతా నేనే వేసిందేనండి. నేను అది వరకు శారీస్కి పెయింటింగ్స్ వేసానండి, కాకపోతే మ్యారేజ్ అయినాక ఇంకా వేయడానికి కుదరలేదు కూడా. ఇప్పుడైతే అసలు ఓపిక కూడా ఉండట్లేదులేండి, హెల్త్ పరంగా చాలా తేడా వచ్చేసింది, అందుకే ఏం చేయలేకపోతున్నాను. చూసారా పెయింట్? వచ్చిందే కదండి, చేతిలో పనే కదా, మన ఇష్టం, ఎక్కడికి కావాలంటే అక్కడ వేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. అదే బయట వాళ్ళని పిలిచి వేయించామంటే చాలా చాలా అయిపోతుందండి. అవును కదా. ఇది మా మ్యారేజ్కి మా తమ్ముడు ఫ్రెండ్స్ అండి, వాళ్ళు కూడా నాకు తమ్ముళ్ళే, తమ్ముళ్ళు తర్వాత వాళ్ళు తమ్ముళ్ళేనండి. ఆ ఇద్దరు తమ్ముళ్ళు కలిసి నాకు గిఫ్ట్గా ఇచ్చారు. అప్పటి నుంచి కూడా దాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వచ్చానండి. చూసారా, ఇవన్నీ కూడా నేను చేసినవేనండి, ఎవరో కొంటే నేను పెట్టుకున్నవి కాదు, ఎక్కడి నుంచో నేను తెచ్చినవి కాదండి, నేను స్వయంగా నా చేత్తో నేను అల్లుకున్నవి. ఓకే, కనిపిస్తున్నాయా? ఇది భద్రాచలం వెళ్ళినప్పుడు దిగామండి. ఆ ఫ్లవర్స్ కూడా నేను చేసినవే. చిలక పంజరం అండి ఇది, చిలక ఉంది చూసారా, చిలక చిలకల పంజరం అంటారు దీన్ని. ఓకే, ఏదైనా సరే మన చేతితో మనం చేసుకుంటే ఆనందం వేరండి. నాకైతే నాకు చేతులతో స్వయంగా చేసుకోవాలనే ఉంటుంది, వీలైనంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటానండి. ఇది చూసారా, ఇది కూడా నేను చేసిందేనండి. ఓకే, అవన్నీ ఊలతో చేసినవేనండి. పైన ఫ్లవర్ మాత్రం కొన్నది, అదంటే ఊలతో అల్లొచ్చండి, కాకపోతే ఇది బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను, అందుకే అది దానిలో సెట్ చేశానండి. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను, ఇది ప్లెయిన్గా వస్తుంది. ఈ స్టిక్కర్ అంటావా, మా అబ్బాయి స్టిక్కర్స్ కొంటూ ఉంటాడండి, బుక్స్లో అంటిస్తూ ఉంటాడు,
ఇది ఒకటి బాగుంది కదా అని చెప్పి తీసుకొని మధ్యలో ఒకటి స్టిక్కర్ వేసానండి. ఇవి రిమోట్స్ పెట్టడానికి. ఓకే, ఇంకా అద్దాలు దానిలో ఉన్నాయి కదండి బొమ్మలు, దానిలో చాలా వరకు నేను చేసినవి ఉన్నాయండి. ఈ బుద్ధుడిది బాగుందని చెప్పి నేను కొన్నాను. అమ్మ బొమ్మ బాగుందన్నానని చెప్పి బావ గిఫ్ట్గా కొన్నారండి. అది ఎక్కడ పాడైపోతుందా అని చెప్పి కవర్ వేసేసాను. ఏంటి అన్నిటికీ కవర్ వేసానా అనుకోకండి, పాడైపోతాయండి. పాడైపోతే మళ్ళీ తిరిగి రావు అలా కదా, అందుకే అన్నిటికీ కవర్ వేసానండి. ఇవైతే చిన్నప్పుడు మా పిల్లలు ఆడుకున్నాయండి, అవి పాడు చేయటం ఇష్టం లేదు, వాటికి కూడా కవర్ వేసేసాను. ఈ బొమ్మ నేను చేసిందేనండి. మాస్కులు ఉన్నాయి కదండి, కరోనా వచ్చిందని చెప్పి మాస్కులు యూస్ చేశాం కదా, మాస్కులు చాలా కొన్నామండి. మాస్క్తో ప్రిపేర్ చేశాను అది. ఈ బాక్స్ ఏంటనుకుంటున్నారా? చిన్న బాక్స్ తీసుకున్నానండి, దానికి కొంచెం హోల్స్ పెట్టి దానిలో కలర్ వండేస్తానండి. మంచి స్మెల్ వస్తుంది, కాస్త దోమలు అవి రాకుండా ఉంటాయి అన్న ఉద్దేశంతో వేస్తాను. ఓకే, మా టీవీ నెమళ్ళు అండి, నెమళ్ళు మేమే కదండి టీవీ చుట్టానికి, మా నెమళ్ళు కూడా వచ్చేస్తాయి టైంకి. ఓకే, విండో ఏసీ అండి. పై ఏసీ తీసుకోవచ్చు, బట్ ఎప్పటి నుంచో ఇది యూస్ చేస్తున్నానండి, ఇంతవరకు రిమార్క్ అయితే రాలేదు. అందు గురించే దాన్ని అలానే వాడుతూ వచ్చాము. మంచిగా ఉన్నదాన్ని ఎందుకండి పాడు చేసుకోవడం, అవునా? అది మేము ఫిలిం సిటీ వెళ్ళినప్పుడు దిగామండి ఫోటో, దాన్ని అలా చేపించాడు మా తమ్ముడు. ఇది నేనే, ఇది నేనేనండి, ఇది నా చిన్నప్పుడు ఫోటో అండి. అలానే మళ్ళీ అక్కడక్కడ అయిపోతాయి అని చెప్పేసి నేను తెచ్చేసుకున్నానండి. ఓకే, ఇక్కడ ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకున్న ఫోన్స్ ఇందులో పెట్టుకోవడానికి ఈ ఫోల్డర్ పెట్టానండి. పోతే ఈ పిల్లలు అవి ఇవి ఉంటాయి కదండి, ఛార్జర్లు అవి తగిలిస్తూ ఉంటారు. ఇది సైడ్ డోర్ అండి. ఇలా మళ్ళీ సైడ్ డోర్లోంచి బయటికి వెళ్ళడానికి ఉంటుంది. ఓకే, అసలైతే ఈ గూడిని పూజకి వాడాలి అని చెప్పి కట్టించారండి, బట్ నాకైతే ఇలా పూజకి వద్దు అని చెప్పి నేను సపరేట్గా వేరే చోట పెట్టించుకున్నాను. చూసారు కదా, ఇందాక ఎంటర్ అయ్యాం కదా, అదేనండి. ఓవరాల్గా అది కూడా నేను చేసిందేనండి, స్వయంగా నేనే చేశాను, నా చేతులతో నేనే చేశాను. ఓకే, చిన్న గదిలేనండి, అయినా కానీ ప్రశాంతంగా ఉంటాం. ఎవరి జోలి వెళ్ళడం నాకు నచ్చదు. ఓకే,
ఇది కిచెన్ వస్తుందండి. ఈ ఈ తలుపులు తీస్తే బ్యాక్ సైడ్ ప్లేస్ ఉంటుంది, అది కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ రూమ్ అయితే ఇలా ఉంటుందండి. ఇది చిన్న సెల్ఫ్ నేను కావాలని చేయించుకున్నానండి. చేయించుకున్నప్పుడు మేస్త్రి గారితో సహా ఎందుకు ఇంత చిన్నది, దీనిలో ఏం పెడతావు ఏంటి అని చెప్పి నా మీద చాలా ఇది చేశారండి. అయినా కానీ నాకు కావాలి అని పట్టుబట్టి మరీ చేయించుకున్నాను. చూసారా, ఏం పెడతానని అడిగారు. బట్ తర్వాత చూసి వామ్మో ఏంటివి అని చెప్పి అన్నారండి. ఏం చేస్తామండి, నేను ఎక్కువ చిన్న చిన్నవి కొంటాను అని చెప్పాను కదా, అందుకే ఇలా చిన్న చిన్నవన్నీ పెట్టి ఫుల్ చేశానండి. ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది చిన్న బీరువా అండి. వీటిలో కూడా ఇవన్నీ చిన్న చిన్నవి పెట్టుకోవడానికి బాగుంటుందండి. అది వరకు అగ్గిపెట్లు, షాంపూస్, సబ్బులు అలా పెట్టేదాన్ని. ఇప్పుడు పిల్లలు ఎదిగారు కదండి, సబ్బులు ఎక్కువగా తీసుకొస్తున్నాను, అది సరిపోవట్లేదండి. పోతే మా నాన్నగారు, మా అత్తయ్య గారు, మా మామగారండి, వీళ్ళకంటే కొంచెం కంగారు ఎక్కువ అండి. మా మ్యారేజ్కే లేరు. కింద నుంచి మ్యారేజ్ చూస్తే సరిగ్గా కనిపించదు అనుకున్నారో ఏమో, అంత పైకి ఎక్కి గోడ మీద నుంచి ఫోటోలోంచి చూస్తున్నారండి. ఏం చెప్తాం, ఎవరికి ఎంత రాసి పెట్టుండాలో అంతే రాసి పెట్టుంటుంది. మన రాత మన చేతిలో ఉండదు కదండి, ముందే రాసి పెట్టుంటుంది. ఏమంటారు, అవునంటారా కాదంటారా? ఇది బ్యాక్ సైడ్ అండి. ఈ డోర్ తీస్తే మళ్ళీ బ్యాక్ సైడ్ ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ కనిపిస్తుంది. ఫ్రిడ్జ్, మా ఫ్రిడ్జ్ అండి, మాకు సరిపోతుంది. ఎవరైనా వచ్చినా కూడా అలానే సరిపెట్టేస్తాలండి. ఫ్రిడ్జ్ నేను ఏరి కోరి కావాలని చెప్పి కొనుక్కున్నానండి. నచ్చింది అంతే, కొనేయాలి. పోతే ఇది పాలవల్లి అండి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. వినాయక చవితికి వినాయకుడికి పెడతాం కదా పాలవల్లి, మాకైతే ఆనవాయితీ ఉందండి. అది కూడా వినాయక చవితికి కొంటూ ఉంటారు కదా, బట్ నా చేత్తో నేను చేసుకున్నానండి స్వయంగా మా వినాయకుడికి. అంతేకాదండి, వినాయక చవితికి కూడా నేను వినాయకుడిని స్వయంగా చేసుకుంటానండి. ఇది ఇప్పటి నుంచి కాదు, నాకు కొంచెం ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా నేను వినాయకుడిని చేసి పూజ చేస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు అలానే సాగిందండి. ఇక ముందు అంటారా, మన చేతిలో ఏమీ లేదు, ఏం జరుగుతుంది అనేది. ఓకేనా అండి. ఇది పూజకండి. కొంచెం అటు ఇటు పిల్లలు నడుస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఎందుకు అని చెప్పి ఒక కర్టెన్ వేసేస్తాను. అంతకుముందు ఆ గదిలో పూజ చేసుకోవడానికి చిన్నదిగా ఉంది, వద్దు సపరేట్గా పెట్టించుకున్నాను అని చెప్పాను కదా, అదేనండి. ఇది పూజకి. పూజ టైంలో కర్టెన్ తీస్తానండి. మళ్ళీ పూజ అయిపోయి అంతా అయిపోయినాక మళ్ళీ కర్టెన్ వేసేస్తాను. ఎందుకంటే అలా ఉంటేనే బాగుంటుందని నాకు ఇష్టం, అంతే. ఒక చిన్న ముగ్గు అండి, సింపుల్గా. ఆ గది తెలుసు కదండి, ఆల్రెడీ చూపించాను కదా. ఇప్పుడు ఆ గదిలోంచే కదా నేను ఈ గదిలోకి వచ్చాను. ఓకే, ఇదండి ఈ గది. ఇలా ఉంటుంది. దీని మీద ఎక్వేరియం ఉండేదండి, తెచ్చారు పిల్లలు, చాలా రకాల చేపలు తెచ్చారు. బట్ అవన్నీ ఉండవు కదండి, పోతూ ఉంటాయి. అది చిన్న కిచెన్ ఫ్రెండ్స్. చిన్న కిచెన్ అయినా దాన్ని చక్కగా నీట్గా ఉన్న దాంట్లో సర్దుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. నా వీడియోస్ ఆల్మోస్ట్ కిచెన్లో ఎక్కువ చేస్తూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉండుంటారు. ఇలా ముఖ్యమైనవి, వంట దగ్గర అత్యవసరం అనుకున్నవి చిన్న చిన్న బాటిల్స్లో పోసుకొని చేతి కింద వీలుగా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. మాకు ఇక్కడ విండో వస్తుంది, చక్కగా వంట చేసేటప్పుడు వెలుతురుగా ఉంటుంది, చక్కగా గాలి వస్తుంది. ఇదేంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్, ప్లెయిన్గా ఉంటే ఏంటో బోసిగా ఉంటుంది కదా, అందుకే ఏదో అలా. ఓకేనా.
చిన్న చిన్నవంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అందుకే చిన్న చిన్న వాటిలోనే నేను ఎక్కువగా సర్దుకుంటూ ఉంటాను. అది కాకుండా మా కిచెన్ కూడా చాలా చిన్నది కదా, అందుకేనండి ఉన్న దానిలో చిన్న వాటిలో అయినా సరే వాడుతూ ఉంటాను. ఎటు చూసినా మనీ ప్లాంట్స్ ఉంటున్నాయి అనుకుంటున్నారా అండి? నాకు అలా మొక్కలంటే ఇష్టం. అందుకే నేను ఎక్కువ మనీ ప్లాంట్స్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ బాటిల్స్ కట్ చేసి దానిలో కొంచెం వాటర్ పోసి మనీ ప్లాంట్ పెడతాను. అది ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇకపోతే కిచెన్లో ఇది ఎందుకో తెలుసా ఫ్రెండ్స్, అత్యవసరం వచ్చినప్పుడు గబాల్న ఏ టీ పెట్టాలి, అల్లం కావాలి, ఓకే, కంగారుగా చేసేటప్పుడు చిన్న అల్లం ముక్క కానీ వెల్లుల్లిపాయ కానీ దంచుకోవడానికి ఉంటుందని పనిమాల ఈ స్టోన్ ఒకటి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. అది మళ్ళీ అటు ఇటు పడిపోకుండా దాని కింద ఒక చిన్న ప్లేట్. ఓకే, వండినవన్నీ ఇటు సర్దుకుంటాను. ఇవి కింద స్టాండ్ కోళ్ళు పాడవకుండా ఉంటాయండి. ఎందుకంటే కిచెన్ గట్టు అనేటప్పటికీ ఎప్పుడు తుడుస్తూనే ఉంటాం, తడి ఉంటూనే ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇది ఈజీగా మూవ్ చేసుకోవడానికి ఉంటుంది, సర్దుకోవడానికి ఉంటుంది. ఓకేనా. పోతే ఇది మా అమ్మమ్మ ఉన్నప్పుడు కొన్నది ఫ్రెండ్స్. అంటే నా మ్యారేజ్ కాకముందు చిన్న రోలు అల్లం, మిర్చి, వెల్లుల్లి నూరుకోవడానికి ఇది యూస్ చేస్తూ ఉంటాను. ఇకపోతే దానిలో బొద్దింకలని బల్లులు కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా చెప్పలేం కదా, బై మిస్టేక్స్ ఒక్కోసారి వెళ్తూ ఉంటాయి. అలా వెళ్ళకుండా దానికి ఒక ప్లేట్ ఏర్పాటు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇకపోతే ఇది దీనిలో రైస్ కింద పెట్టచ్చు, బట్ వద్దు, పైన ఉంటేనే బాగుంటుంది. కింద ఉన్న కాంచి ఆ చెయ్యి ఈ చెయ్యి తగులుతూ ఉంటుంది, అవి ఇవి పడుతూ ఉంటాయి కదా. అందుకే నేను పైనే పెట్టుకున్నానండి. ఓకే, ఇకపోతే ఇదొక చిన్న సెల్ఫ్. దీనిలో అన్నీ చిన్న చిన్నవి సర్దుతూ ఉంటానండి. చెప్పాను కదా ఎక్కువ నా దగ్గర చిన్న చిన్నవే ఉంటాయని. పెద్దవి కూడా ఉంటాయి. మీకు ఆల్రెడీ గ్యాస్ బండ్ ఉంటుంది కదా, దాని మీద ఒక పీట పెట్టుకొని ఏదన్నా గబాలనా చేతి కింద పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ఇలా ఏర్పాటు చేసుకుంటాను. సడన్గా ఏదన్నా తెచ్చాము అనుకోండి, ఎక్కడ పెట్టాలి అని చూస్తాం కదా, గబాలనా అలా పెట్టుకోవడానికి ఉంటుంది. ఇవన్నీ క్యారీ బ్యాగ్స్ అండి. క్యారీ బ్యాగ్స్ అంటే దేనికో దానికి అవసరం వస్తూ ఉంటుంది, వెతుకుతూ ఉండాలి ఎక్కడున్నాయని. అలా ఏమీ ఇబ్బంది పడకుండా అన్నీ నేను ఒక కవర్లో పెట్టుకుంటానండి. దీనిలోనే ఉంటాయి. ఒకవేళ నేను ఇవ్వకపోయినా మా పిల్లల్ని అడిగినా కూడా మా పిల్లలు టకీమని తీసుకొచ్చి ఇచ్చే విధంగా ఎదురుగానే ఉంటాయండి. ఎదురుగా ఉన్నాయి చిరాకు అని అనుకోకూడదండి. మనకు వీలుగా మనకి అందుబాటులో ఉండేటట్టు మనం సర్దుకుంటే మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా, ఏమంటారు? ఇకపోతే ఇవన్నీ పచ్చళ్ళని సామాను ఉన్నాయండి. పచ్చళ్ళకి, సామాన్లకి, సరుకులకి దీని నిండా సామానేనండి. ఓకేనా. ఇవి డోర్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇంకా అన్నీ అలా సర్దుతూ ఉంటానండి కింద, వీలుగా మనకి అందుబాటులో ఉండేటట్టు. ఇప్పుడు ఇళ్ళల్లో చాట అంటే కూడా తెలియదు, చాటలు ఉండట్లేదండి. చాట అనేది ప్రతి ఇంట్లో కూడా ఉండాలండి. నేను అందుకే కంపల్సరీ చాట ఉంచుతాను, చాట యూస్ చేస్తూ ఉంటాను కూడా. ఇవన్నీ సామాన్ సర్దుకుంటానండి. మాది చిన్నదే అని చెప్పాను కదా, చిన్నదే అయినా మనం సర్దుకునే దాన్ని బట్టే ఉంటుందండి. గొప్పలకు పోయి ఎక్కడెక్కడ ఏం పెట్టామో తెలియకుండా ఉంచుకునే కన్నా
మనకి ఇలా అందుబాటులో పెట్టుకొని యూజ్ చేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, అలానే కొంచెం నీట్గా కూడా ఉంటుందండి. ఇవన్నీ సరుకులు పోస్తానండి. ఇవన్నీ అవే అండి, సరుకులు ఉంటాయి. సరుకులు అంటే తెలుసు కదా, పల్లీలని, శనగపని, మైదా పిండి, గోధుమ పిండి, పంచదార, టీ పొడి, కాఫీ పొడి, ఎక్సెట్రా ఎక్సెట్రా, బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ, శనగపిండి ఉంటాయి కదండి, ఏదో ఒకటి. అవన్నీ నేను ఇలా సర్దేసుకుంటాను. వాటర్ క్యాన్. ఇకపోతే ఇది వాటర్కి అని చెప్పి తెప్పించుకున్నానండి. కాకపోతే వాటర్ అనే ఎందుకు ఉన్నాయి కదా, చేతి నిండా వాటర్ ఉంటుంది. మాకు 2 ట్యాంకులు ఉన్నాయండి పైన, వాటర్ ట్యాంకులు. అవి ఫుల్ వాటర్, ఏం పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. అందుకనే ఇక ఇది వాటర్తో వద్దు అని దాని నిండా సామానేనండి, దాని నిండా సామాను ఉన్నాయి. ఇదే కాదండి, ఇంత చిన్న గది కదా, మరి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మాత్రం సర్దుకున్నాను. మరి ఎప్పుడైనా ఎవరైనా వస్తే కావాల్సినవి కానీ, మనకి అత్యవసరం అనిపించినప్పుడు వాడుకోవడానికి కానీ కొన్ని సామాన్లు అవసరం అవుతాయి కదా, అవి మాత్రం మొత్తం ఫుల్గా ఉందండి మాకు అటక. దానిపైన ఫుల్ ఉంటాయండి, ఫుల్ సామానే ఉంటాయండి. అట్లా ఇట్లా కాదు, సామాను ఫుల్ ఉంటాయి. ఆ సూట్ కేస్ ఏంటి అనుకుంటున్నారా? ఆ సూట్ కేసులో మాత్రం నాకు దేవుడి సామాను ఉంటుందండి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు నేను అమ్మవారిని రెడీ చేసుకుంటాను, తయారు చేసి రెడీ చేసుకుంటాను, పూజ చేసుకుంటాను. 3 డేస్ అమ్మవారిని ఉంచుతానండి, 3 డేస్ కూడా పూజ చేసుకుంటూ ఉంటాను. అలానే అక్కడ కావాల్సినవన్నీ, అమ్మవారికి కావాల్సినవన్నీ అందుబాటులో ఉండాలి. కొంచెం విడిగా అయితే ఆ చేయి తగులుతూ ఉంటుంది, మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదండి. అలా కాకుండా సపరేట్గా ఉంటాయి కదా అనేసి అవన్నీ వాటిలో సర్దుకున్నానండి. అవి ఓన్లీ దేవుడి పనులు, ఐ మీన్ పూజలు ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే ఆ సూట్ కేసులు కిందకి దిగుతాయండి. మిగతా టైంలో పైనే ఉంటాయి. అక్కడైతే ఎవరు తీయం కదా, ఏ చేయి పడితే ఆ చెయ్యి ముట్టుకోవడానికి కూడా కుదరదు. ఓకేనా? ఇదేనండి విద్యా సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం అంతా నాదేనండి. లేడీస్కి ఒంటిల్లే కదండి సామ్రాజ్యం, ఏమంటారు? ఇక్కడ ఏదన్నా తగిలించుకోవడానికి ఉంటుంది కదా అని ఒక కుక్కెం ఉంటే పెట్టానండి. ఓకేనా? దీనికి ఏదైనా తగిలించుకోవడానికి ఉంటాయి, సడన్గా కావాలనుకుంటే ఉంటాయి. ఇవేంటంటే డిమార్ట్ కవర్స్ వస్తాయి కదండి, మనకి గబాలను అందుబాటులో ఉంటాయి, తీసుకోవాలంటే ఉంటుంది అని చెప్పి ఒక పిన్కి అవి పెట్టి ఏర్పాటు చేసుకున్నానండి. ఓకేనా? ఫైనల్గా ఇదేనండి మా కిచెన్. ఏంటి ఇలా ఉంది అనుకోకండి, ఇప్పుడే వంట కూడా అయింది. వంట అయిపోయినా ఎక్కడ సర్దేసుకుంటాం కదా, సర్దేసినాక కొంచెం అటు ఇటుగా ఉంటుంది, మునుపటిలా ఉండదు కదా, నీట్గా ముగ్గులే కానీ కొంచెం అటు ఇటు వాడుతూ ఉంటాం. చూసారా? ఇవేనండి. ఇంకా సామాన్ అయితే బోల్డ్ ఉందండి, కానీ ఎక్కడ పెట్టుకోవడానికి కుదరదు. ఉన్నదానిలో సర్దుకోవాలి కదండి. కానీ ఒకటండి, సొంతిల్లు అనేది ఉంటే చిన్నదో పెద్దదో, తిన్నా తినకపోయినా మనకి కొంచెం ధైర్యం అనేది ఉంటుందండి. అదే అద్దిల్లు అనేటప్పటికీ నెల వస్తే ముందు రెంట్ చూసుకోవాలి, వాళ్ళనే మాటలు పడుతూ ఉండాలి, అవునా? అందుకేనండి నాకు ఉన్న దానిలోనే నేను సర్దుకుంటాను. అలా ఉండటమే నాకు ఇష్టం, గొప్పలు పోవడం నాకు నచ్చదు.
అందుకేనండి ఉన్న దానిలోనే నేను తృప్తిగా ఉండాలని అనుకుంటాను. కానీ ఏది లోటు చేసుకోనండి, అన్నీ ఉంటాయి. ఇదేనండి ఫైనల్లీ నా కిచెన్. ఓకే. థ్యాంక్ యూ. తులసి మొక్క అండి. ఇక్కడైతే సపరేట్గా ఉంటుందని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను. అది అవన్నీ నేను రెడీ చేసుకున్నదేనండి. ఇక్కడైతే కొంచెం సపరేట్గా ఉంటుంది, పూజ చేసుకుంటానికి కూడా ఫ్రీగా ఉంటుంది. గబాల్న అటు ఇటు వెళ్ళి అంటుకోవడానికి కానీ ఏమీ ఉండదు, పవిత్రంగా ఉంటుంది. తులసి అంటే పవిత్రంగా ఉండాలి కదండి, అందుకేనండి. కనిపిస్తోందా అండి? కార్తీక మాసం పూజ చేసుకోవాలన్నా, పూజ చేయాలన్నా సపరేట్ అండి మా తులసి అమ్మకి. ఓకే. పోతే మంచినీళ్ళు అవన్నీ నేను ఇక్కడ పెట్టుకుంటానండి. ఇంట్లో పెట్టచ్చు, ఎందుకు అడ్డుగా అని చెప్పి నేను ఇలా పెట్టుకుంటాను. ఇంక ఈ ప్లేస్ అంతా మామూలే అండి, అంట్లు తోముకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి అలా అండి. గుమ్మం పక్కగా కిటికీ ఉంటుందండి, ఆ కిటికీలో బ్రష్ అవన్నీ కావాల్సినవి పెడతాను. ఇది నేను చేసిందేనండి, ఎంతో కష్టపడి చెక్క ముక్కలు మేకులు కొట్టి ప్లేవుడ్ అతికించి చాలా కష్టపడి చేశానండి. వాళ్ళు చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, మనకంటే అన్ని పరికరాలు ఉండవు, కుదిరిన దాంతో చేయాలి కదా. అలా చేయటంతో చాలా ఇబ్బంది పడి చేశానండి. ఇప్పుడు కాదండి, చాలా ఏళ్ళు అయింది అది చేసి కూడా. అప్పటి నుంచి కూడా నేను ఇదే వాడుతున్నాను. ఎన్నో రకాలు కొన్నారండి, బాగా తీసుకొచ్చారు, నేను కొన్నాను, బట్ ఇలా అయితే యూస్ చేసుకోలేదు. ఇది మాత్రం ఇలానే కావాలి, ఫిక్స్ అంతే. ఓకేనా? ఇలా సన్న గోడ ఉందండి, దీని మీద చిన్న చిన్న కుండీలే పడతాయి, అందుకే ఆల్మోస్ట్ చిన్న చిన్న సైజులో ఉండేటట్టే పెట్టాను. వాటికి తగ్గ మొక్కలే పెడతానండి. ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అండి అలానే పెడుతూ ఉంటాను. గోడ ఉంది కదండి, ఇంత పొడుగు ఉంది గోడ, అందుకే పెడతానండి. చూస్తున్నారా? తులసి మొక్కలు, నిమ్మకాయ చెట్టు, క్రోటన్స్, అది ఉసిరి చెట్టు అండి, క్రోటన్స్. ఇది పారిజాతం చెట్టు అండి. నాచు మొక్కలు అంటారు కదా, నాచు మొక్కలు. చిన్న మొక్కను కూడా తొందరగా పోనివ్వనండి, ఏదో ఒకటి చిన్నది చూసి పెట్టేస్తూ ఉంటాను. దీనిలో అయితే మందార మొక్క, చుక్కమల్లి కలిపి ఉన్నాయండి. చూస్తున్నారా? అలోవెరా అండి. అవి వాము మొక్కలండి, బజ్జీ వేసుకుంటారు తెలుసా మీకు? ఐడియా ఉందా? బజ్జీ వేస్తారు కదా వామాకుతోటి, అదండి. నేను బజ్జీ వేసినప్పుడు పిల్లలంటే ఇష్టంగా తినరు, ఆకు తీసేసి బజ్జీ తింటారండి, ఆకు ఉండగా తినరు. అందుకే నాకు మా బావకి మాత్రం వేస్తానండి నేను. ఇకపోతే చివరి చెట్టు చూస్తున్నారా? అది ఖర్జూరం అండి. చూసారా? ఖర్జూరాన్ని కూడా చిన్న దానిలో బంధించేశాను. అది బయట పెడితే పెద్దది అవుతుందండి, కానీ ప్లేస్ ఏది? నాకు మొక్కలంటే ఇష్టం. అది కరేపాకండి. నాకు మొక్కల్ని చూసి, నా ఇల్లు చూసి నవ్వుకోకండి, చిన్న చిన్నవిగా ఉన్నాయని. మాది చిన్న కుటుంబం, చింతల్లేని కుటుంబం అండి. ఈ గుమ్మానికి వేరే సందండి, ఇది వేరే సందు. ఇంటి చుట్టూరు తిరగచ్చండి, ఇంటి చుట్టూరు తిరగడానికి ప్లేస్ ఉంది, తిరగచ్చు. చూసారా? మళ్ళీ అటు మొక్కలే ఉంటాయి, మనీ ప్లాంట్. ఓకే.
అంతేనండి. ఇక మళ్ళీ ఇంట్లోకి వచ్చేయండి.